గోవధను వ్యతిరేకిస్తున్నాం. దయచేసి మన ముస్లిం సోదరులు పరిసర ప్రాంతాల్లో గోవధ నిషేధం, గోవధ మన వద్దు. నిషేధం ఉన్నా లేకపోయినా మన సోదరుల మనోభావాలు గౌరవించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతంలో దీనంతా కూడా ముఖ్యమంత్రులు మసీద్ మళ్ళీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకొని దయచేసి ఎవరికైనా ఈ పొరపాటున తెలుసో తెలియక కూడా చేయకండి. ఎందుకంటే మనమంతా కుటుంబం, తిరుపతి అంటేనే కుటుంబం. కాబట్టి దయచేసి గోవాను వ్యతిరేకిస్తున్నాం, గోవాను ఎట్టిపరుస్తున్నాం మేము ఆహ్వానించాం. మేము అందరూ కూడా హిందూ ముస్లింలు కలిసి తిరుపతిని ప్రపంచంలోనే ఆధ్యాత్మిక తిరుపతిని ఆదర్శంగా హిందూ ముస్లింలు కలిసి జీవిస్తామని ఆదర్శంగా కూడా ముస్లిం సంఘాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా 28వ తేదీ ఈ నెల బక్రీద్ పండుగ 8 ముస్లిం సోదరులందరూ కూడా పండుగకు ఈద్గా మైదానం ఉన్న ఎదురుగా ఉన్న ఈద్గా మైదానం కావాలా, ఎక్కడ కానీ ప్రార్థన అభివృద్ధి పడవు, కేవలం ఈద్గా నమాజాలని చెప్పి కూడా మనం చేస్తున్నాం. నమస్కారం. తిరుపతిలో చాలా మంచి వాతావరణం ఏర్పడుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే బక్రీద్ మే 28న జరుగుతున్నటువంటి ముస్లిం సోదరుల పండుగను ఆల్ ఇండియా ముస్లిం కమిటీ వాళ్ళు తిరుపతి ప్రెస్ మీట్ పెట్టి మనం అన్ని మతాలను గౌరవించాలి, తిరుపతిలో ఎప్పటి నుంచో హిందూ ముస్లింలు ఉన్నారు కాబట్టి గోవధని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేయము. ఈసారి రాబోయే బక్రీద్ని మేము చక్కగా జరుపుకుంటాము, ఎక్కడ కూడా గోవధ చేయము, అలా ఎవరన్నా చేస్తే మేమే అడ్డుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఇలానే రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఏ మత కల్లోలాలు జరగకుండా హిందూ ముస్లింలు చక్కగా ఉండాలి. మీరు మా మతాన్ని గౌరవించాలి, అదేవిధంగా మేము మీ మతాన్ని గౌరవిస్తాము. అంతేగాని ఊరికే ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ చేసే వాతావరణం లేకుండా చక్కగా తిరుపతిలో మీరు ప్రక్రియ చేసుకోవడం మంచి పరిణామము. ఇలానే ఈ గోవధను గట్టిగా అడ్డుకోవాలని చెప్పి మీలాగే ప్రతి ఒక్కరూ ముందరకు రావాలని చెప్పి ఇదే విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లింలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం ఇదే మరి తిరుపతిలో వీళ్ళు ఎలా అయితే వీళ్ళు డెసిషన్ తీసుకున్నారో అదే విధంగా కానీ అందరూ తీసుకోగలిగితే ఎక్కడ కూడా ఏ మత కల్లోలాలు జరగవు. అందరూ హాయిగా ప్రశాంతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవితాన్ని సాగిస్తారు. కాబట్టి ఇలాంటి వారిని మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.